శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సరే, ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో కే వాసు గారు ఉన్నారు, చూసారా? డైరెక్టర్ మంచి దర్శకుడు. ఏమండి, ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మెగాస్టార్ అని చెప్పుకుంటున్న చిరంజీవి గారిని ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే కదా. సో ఈయనకి ఇంకొక హీరో ఉన్నాడు, వాళ్ళ నాన్న ప్రత్యేకాత్మ గారు. ది బెస్ట్ డైరెక్టర్. అదే అక్కినేని నాగేశ్వరరావుకి అతి ఇష్టమైన డైరెక్టర్ ప్రత్యేకాత్మ గారు. ఇంచేతంటే జర్నలిస్ట్, ఆయన జర్నలిస్టు, స్టోరీ టెల్లింగ్ లో కానీ స్క్రీన్ ప్లే రైటింగ్ లో కానీ నంబర్ 1 ఆయన. రైట్. ఆయన కథనే తీసుకుని తాతినేని ప్రకాశ్రావు సినిమా తీశాడు. అక్కినేని నాగేశ్వరరావుకి అత్యంత ఇష్టమైన దర్శకుడు, ఎక్కువ పిక్చర్లు చేసిన దర్శకుడు, తర్వాత రాష్ట్రపతి అవార్డు పొందిన దర్శకుడు అక్కినేని నాగేశ్వరరావుకి. అవార్డులు తెప్పించిన దర్శకుడు ఆయనే. సో మొదటగా తండ్రి గురించి చెప్పుకుందాం. తర్వాత చెప్పాలి న్యాయం, ధర్మం. ఇద్దరు సర్వీసులు కూడా మంచి సర్వీస్, చాలా మంచి సినిమాలు తీశారు. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన సాయిబాబా మహత్యం అని ఆయన కూడా తీశాడు వాసు గారు. ఇప్పటికీ ఆ పాటలు ఆ పాటలే వింటా ఉంటారు భక్తులు. సాయిబాబా మహత్యం తీశాడు ఆయన విజయచంద్ర గారితో. ఏమండి, జర్నలిస్ట్, మీరు అన్నట్టు జర్నలిస్టు, పత్రిక నడిపాడు ఆయన. ఏమండి, తర్వాత స్టోరీ రైటరు, స్క్రీన్ ప్లే రైటరు, దర్శకుడు. ఏమండి, తర్వాత ఇక ఆయన స్క్రీన్ ప్లే రాశాడంటే ఇక అచ్చుగుద్దినట్టే, ఇక అవార్డుకి అర్హమని ఒక ఇదివరకులో అంత పేరు ఉండేది ఆయనకి. ప్రత్యేకాత్మ గారు కృష్ణా జిల్లాలో పుట్టారు, ముదునూరులో. ముదునూరు, కృష్ణా జిల్లా ముదునూరులో పుట్టి కోటయ్య వర్మ, అన్నపూర్ణ దంపతులకు పుట్టారు. ఏమండి, ఈయన బ్రదర్ కూడా ఎన్టీఆర్తో సినిమా తీసిన దర్శకుడు కె హేమంబరరావు గారు. ఈయన సోదరుడు, తమ్ముడు. ఓకే. ఏమండి, ఇద్దరు ప్రఖ్యాత కథానాయకుడు అనే సినిమా గుర్తుంటే ఎన్టీఆర్తో తీసిన రాజకీయపరమైన సినిమా తీశారు, సూపర్ హిట్ అయింది. ఏమండి, అలాగా హేమంబరరావు గారు ఆడపడుచు అనే సినిమా తీశారు ఆయనే, హేమంబరరావు గారు. అంటే ఆయన గురించి చెప్తే. ఇక ప్రత్యేకాత్మ గారి గురించి చెప్పుకోవాలంటే పక్కా కమ్యూనిస్ట్ వాది అండి, పక్కా కమ్యూనిస్ట్ వాది. ఈయన భావాలు ఎక్కువ పార్టీ వ్యవహారాల్లో తిరిగారు. కృష్ణా జిల్లా అంటే ఇదివరకు ఈ కంకిపాడు వీళ్ళందరూ, ఈ చలసాని ప్రసాద్, చలసాని శ్రీనివాసరావు గారు, వీళ్ళందరితో పాటు తిరిగి ప్రజానాట్య మండలిలో బాగా యాక్టివ్గా తిరిగేవాడు ప్రత్యేకాత్మ గారు. ఓకే. ప్రజానాట్య మండలి అంటే కమ్యూనిస్ట్, గరికపాటి రాజారావు గారు ఏర్పాటు చేసింది. అందులో ఉండని కమ్యూనిస్టు భావాలతో వెళ్ళని వాళ్ళు ఎవరు లేరు ఇందులో, చాలా మంది ఉన్నారు. దానికి చెప్తాను. ఏమండి, తర్వాత ఈయన ప్రత్యేకాత్మ గారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండగానే మరో ఉద్యమ కార్యకర్త అయిన సత్యవతి గారిని పెళ్లి చేసుకున్నారు ఈయన, కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ. అక్కడ చలసాని ప్రసాద్ గారి చెల్లెలని, ఆయన కూడా కమ్యూనిస్ట్ ఇదే. ఈ చలసాని శ్రీనివాసరావు గారు ఎంకరేజ్ చేశారు, బాగా పాపులర్ అప్పట్లో చలసాని శ్రీనివాసరావు ఇది. ఏమండి, ఇలా ఉంటుండగా ఈయన నవయుగ అనే పక్షపత్రిక ఎడిటర్గా కూడా పనిచేశాడు ఈయన. పక్షపత్రిక అంటే ఇతర భావాల్ని వెలిపుచ్చడానికి జర్నలిస్ట్గా కూడా పనిచేశారు. పనిచేస్తున్నప్పుడు ఈ ఇలా ఉంటున్న తర్వాత 1944లో జయభేర్ అనే నాటకం రాసి ఈయన ప్రదర్శించాడు. ఆయన నాటకాలు కూడా చిన్నప్పటి నుంచి రైటరు. ఆ రైటర్ యొక్క స్ఫూర్తితోటి జయభేర్ అనే నాటకం రాసి ఈయన ప్రదర్శించారు. 47లో ఆసియా ఆఫ్రో ఏదో కమ్యూనిస్టు సభలో, ద్వితీయ కమ్యూనిస్టు మహాసభలు కలకత్తాలో జరిగితే ఈయన రిప్రజెంటేటివ్గా పంపించారు. కలకత్తాకి. ఎక్కడ జరిగినా అంటే ఈయన అంత ప్రాధాన్యత కలిగిన కమ్యూనిస్ట్ వ్యక్తి, కమ్యూనిస్ట్ పార్టీలో ప్రాధాన్యత వ్యక్తిగా రూపొందాడు ఈయన. ఏమండి, ఇటువంటి పరిస్థితుల్లో చలసాని శ్రీనివాసరావు గారిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు అప్పట్లో. అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఒక సాయుధ పోరాటం చేసేవాడు, అంటే కొంచెం ఇదిగా ఆయుధాలతో పోరాటం చేసేవాడు. ఈ చలసాని శ్రీనివాసరావు ఎన్కౌంటర్ తర్వాత కొంచెం తగ్గి ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవటం అందుకుని అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళలో తాతినేని ప్రకాశ్రావు గారు, కేబీ తిలక్ గారు, తాతినేని చలపతిరావు గారు,
అంటే అక్కడి నుంచి ఏం చేశారంటే ఇక సాయుధ పోరాటం ఆపేద్దాం అనడంతోటి తలకుళ్ళు వ్యాపారమో లేకపోతే ఇంకొకటో వ్యాపకమో వాళ్ళకి తెలిసిన దీంట్లోకి వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. పనులు చూసుకోవడం. అంటే పార్టీ యాక్టివ్గా ఇప్పుడు లేదు, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి అయిన తర్వాత అప్పటికి పెళ్ళైన ఈయనకి ఒక పిల్లాడు, ఒక కొడుకు. ఎవరికి? ప్రత్యేగాత్మ గారికి. ప్రత్యేగాత్మ గారిని సత్యవతి గారిని ఇద్దరు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా వీళ్ళిద్దరిని పూనాకు పంపించారు. అండర్ గ్రౌండ్కి పూనాకి పంపించేశారు. వాళ్ళు మీరు అక్కడే ఉండండి కొంతకాలం, ఈ గొడవలు అయ్యేంత వరకు అన్నారు. వీళ్ళు మెడ్రాస్ వచ్చేసారు. ఎవరు? తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, తాతినేని ప్రకాశ్రావు గారు, తాతినేని చలపతిరావు గారు మ్యూజిక్లోకి వెళ్ళిపోయాడు. ఆయన వ్యాపకం కొద్ది. తర్వాత ఇక వీళ్ళందరూ ప్రత్యేగాత్మ గారు ఏమో బొంబాయిలో ఉన్నారు. ఇలాగ కేపీ తిలక్ గారు, ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చేసాడు. ఓవరాల్గా ఎక్కువ మంది సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి వాళ్ళ వ్యాపకాలు, అంటే అప్పటికే వాళ్ళు నిష్ణాతులు అనమాట. వాళ్ళు ఈ ఆర్ట్ సైడు అప్పటికే ఉండి పార్టీ పట్ల అభిమానంతో వాళ్ళు దాంట్లోకి వెళ్ళారు. వీళ్ళు అప్పటికే ఇదనమాట. వీళ్ళందరికీ ఒక ఆర్ట్ తెలుసని అర్థమైంది వాళ్ళకి. ఏమండి ఇలా ఉంటున్నప్పుడు అప్పుడు ఆయన వచ్చాడు. ప్రత్యేగాత్మ గారు అండర్ గ్రౌండ్ కొంతకాలం సైలెంట్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత జ్వాల అనే పత్రిక నడిపాడు. జ్వాల పత్రిక అని పెట్టాడు. ఈయనే ఓనర్ కమ్ ఎడిటర్ ఈయన. దాంట్లో నష్టం వచ్చింది, ఆపేశాడు. అప్పుడు ఏం చేశాడంటే అప్పటికి తాతినేని ప్రకాశ్రావు గారు డైరెక్టర్ అయిపోయాడు. తాతినేని ప్రకాశ్రావు డైరెక్టర్ అయితే ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిపోయాడు ప్రత్యేగాత్మ గారు. ఆయన తీసే సినిమాలు జయమ్మనదే, ఇల్లరకు, మోస్ట్ పాపులర్ సినిమా ఇల్లరకు, ఇలాగా అసోసియేట్గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఇలాగా తీస్తుండగా పిఏపి సుబ్బారావు గారు ఈ ప్రత్యేగాత్మ గారిలో ప్రతిభను గ్రహించి ఆయన డైరెక్షన్ ఇస్తానన్నాడు. ఆయన పూర్వం అన్ని అబ్జర్వ్ చేసి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పట్లాగా ఏదో కథ చెప్తే ఇచ్చేసేవాళ్ళు కాదు, మొత్తం అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఇతను ఎలా పనిచేస్తున్నాడు, ఇతను వే ఆఫ్ వర్కింగ్ ఏమిటి అనేది అబ్జర్వ్ చేస్తే తప్ప డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు కౌరు చెప్తే ఇచ్చేస్తారు డైరెక్షన్. అంటే మార్పు. ఏమండి అయిన తర్వాత ఆయన ఫస్ట్ పిక్చరే అక్కినేని నాగేశ్వరరావు కృష్ణకుమార్ గారితో భార్యాభర్తలు. జోరుగా హుషారుగా షికారు పోదమా, దానికి రాష్ట్రపతి రజత పథకం వచ్చింది. అసలు అక్కినేని నాగేశ్వరరావు విపరీతమైన పేరు. దాంట్లో హుషారుగా చేయటం అంటే ఆయన టాలెంట్ని ఇంకో విధంగా ఆవిష్కరణ చేశాడు ప్రత్యేగాత్మ గారు. అంటే ఒక విధంగా అమ్మాయిలతో తిరిగే క్యారెక్టర్ అది. అలాంటి క్యారెక్టర్ క్రియేట్ చేసి ఆ తర్వాత పశ్చాత్తాపడే క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్కి ఓరియంటెడ్ స్క్రీన్ ప్లేలో బ్రహ్మాండంగా చేశాడు ఆయన. అంటే ఒక ఆడదాన్ని ఎప్పుడు కూడా నీ హోయిలతోటి లయలతోటి డబ్బుతోటి ఎప్పుడు కొనలేరు అన్న పాయింట్ తోటి అది చేశాడు ఆయన. పాట కూడా పెట్టాడు. ఏమని పాడేదనో, వనసీమలలో హాయిగా ఎగిరే పక్షిని నువ్వు బంధించాలనుకోవడం పొరపాటు అంటూ దాంట్లో ఒక మీనింగ్ఫుల్ సాంగ్ కూడా పెట్టారు ఆయన. వనసీమల్లో హాయిగా తిరిగే పక్షిని నువ్వు బంధించాలనుకోవటం, పంజంలో బంధిస్తే ఏమవుతుంది, అది నీకు లొంగుతుంది అనుకోవడం పొరపాటు అని ఆయన చేశాడు. అక్కడ పెర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అబ్జర్వ్ చేయాలి. సినిమా ఎంత గొప్పగా తీశారనే దానికి మనం అబ్జర్వ్ చేయాల్సిన సినిమా భార్యాభర్తలు అన్ని ఎంటర్టైన్మెంట్ ఇది చేయాలి. ఏమండి ఇది అయిన తర్వాత ఇంకొక బ్రహ్మాండమైన కుల మతాల మీద తీశాడు. కులగోత్రాలు అంటే ఆయన కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే తండ్రి నుంచి విడిపడిపోయి ఈయన వేరే కాపురం పెట్టి కులాల కంటే ముందు మంచితనం చూడాలి, ముందు ప్రాధాన్యత దానికి ఇవ్వాలి తప్ప కులానికి ప్రాధాన్యత ఇవ్వకూడదని చెప్పి కులగోత్రాల సినిమా తీశాడు. అన్ని సందేశాత్మక చిత్రాలు. అదే తర్వాత ఫస్ట్ టైం అందరూ అవుట్డోర్ అంటారు. ఫస్ట్ టైం వైజాగ్లో తీసిన కథ ఈయన కులగోత్రాల వైజాగ్లో తీశాడు ఆయన. మనకు అవుట్డోర్ ఒక సినిమా ఈయన కదండి, ఎవరు మన గురువు గారు తీశారు. తర్వాత ఆది సుబ్బారావు అంటే షెడ్యూల్ ఓకే ఫుల్ ప్లెడ్జర్ గా తీసింది మా గురువు గారు. స్వర్గనరకం ఫుల్ ప్లెడ్జర్ గా అవుట్డోర్ లో తీసిన సినిమా. అంటే ఈయన ఒక షెడ్యూల్ చేశారు వైజాగ్ లో. ఎవరు వైజాగ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది ఈయనే. చెల్లికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా
సిగ్గు నీకేలా బీచ్లో తీశారు, వైజాగ్ బీచ్లో. ఓకే ఓకే. ఫస్ట్ తీసింది ప్రత్యేగాత్మ గారు. అంటే ఆ తర్వాత చెన్నై బీచ్ లో ఆడేవాళ్ళు. ఆ? అంతకుముందు చెన్నై బీచ్లో. ఓకే ఓకే. వైజాగ్ తీసుకొచ్చి వైజాగ్ తర్వాత ఆయన కంపోజిషన్స్ కూడా ఎలా ఉంటాయంటే ఒక కొండ మీద చెట్టు కింద సీన్లు తీశాడు ఆయన. ఆ కింద బీచ్ ఉంటుంది. ఓకే ఓకే. అట్లా అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ అవసరం రాకపోయినా ఎందుకు చెప్తున్నా అందంగా తీయటంలో అంటే సందర్భాన్ని బట్టి సీన్లు తీయటంలో మేటి ప్రత్యేగాత్మ గారు దర్శకత్వం. అంటే ఒక సీన్ పండించటంలో ఎంత ఇదో అని ఒక ఇది ఇలాగ అయిపోయిన తర్వాత ఇక వరుసగా సినిమాలు దీంతో. ఇక అతి విశ్లేషణాత్మకమైన సినిమా పునర్జన్మ నాగేశ్వరరావు గారి ఎవరివో నీవెవరివో వీళ్ళ కాంబినేషను పాపులర్ అయింది. కృష్ణకుమార్ గారికి అక్కినేని గారి కాంబినేషన్ పాపులర్ అయింది ప్రత్యేగాత్మ గారి సినిమాల్లోనే. ఇటు భార్యాభర్తలు, ఇటు కులగోత్రాలు, ఇటు పునర్జన్మ, తర్వాత మనుషులు మమతలు సావిత్రి గారితో ఏమండి, మనుషులు మమతలు, తర్వాత శ్రీమంతుడు. మొన్న మహేష్ బాబు వచ్చి శ్రీమంతుడు ఫస్ట్ టైటిల్ పెట్టింది ప్రత్యేగాత్మ గారి. ఆదర్శ కుటుంబం. ఇలాగ అక్కినేనితో దాదాపుగా 7 సినిమాలు చేసి అక్కినేనికి అభిమాన దర్శకుడు అయ్యాడు ఈయన. ఆయన ఏమనుకున్నారంటే ఎప్పటికైనా ఆది సుబ్బారావు లాంటి దర్శకుడు అవుతాడు, మించిపోతాడు ఇండస్ట్రీలో. చాలా మంచి చిత్రాలు, ఫ్యామిలీ కథా చిత్రాలు, నీట్ క్లీన్ చిత్రాలు తీయటంలో నిష్ణాతుడు ప్రత్యేగాత్మ గారిని ప్రశంసించాడు ఆయన సభల్లో కూడా ఎప్పుడు కూడా. ఆయన మీద ఎంతో ఆశ పెట్టుకున్నాడు ఆయన. తర్వాత పిఏపికి పెర్మనెంట్ దర్శకుడు. పిఏపికి దాదాపుగా 15-16 చిత్రాలు తీసిన దర్శకుడు ప్రత్యేగాత్మ గారు. అల్లుడు వచ్చాడు, రామకృష్ణ గారు వీళ్ళతో ఇదైపోయిన తర్వాత అల్లుడు వచ్చాడు, తర్వాత అత్తవారిల్లు, ఇలాగా చిన్న సినిమాలు కూడా తీశాడు ఆయన. ఓకే. పిఏపి వారికి అంటే నాగేశ్వరరావు గారు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇవన్నీ మెడ్రాస్లో జరిగిన సినిమాలు. రైట్. ఏమండి ఇలాగా సినిమాలు తీస్తూ ఇక హిందీ చిత్రాలు కూడా కేపీ ఆత్మని పెట్టుకున్నాడు ఆయన. ఎల్వి ప్రసాద్ గారు ఇంట్రడ్యూస్ చేశారు ఫ్యామిలీ చిత్రాలని ఇదివరకు. ఏమండి ఆ చేసినప్పుడు ఈయన ఏం చేశారంటే కేపీ ఆత్మ గారిని ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు హిందీ చిత్రం తీసుకెళ్లారు. అప్పుడు ఫస్ట్ హిందీ పిక్చర్ కేపీ ఆత్మగా పేరు పెట్టుకుని చోటాబాయ్ తీశారు. రాజా और రంక్, తమన్నా, బచ్మన్, ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారి, దో లడ్కియా, ఇంకా 3-4 చిత్రాలు తీశారండి. అంటే ఓవరాల్గా ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఎక్కువ తీశారు. ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారి అంటే మన తెలుగులో వచ్చిన బ్రహ్మచారి నాగేశ్వరరావు గారు, జయలలిత, ఆ బ్రహ్మచారిని హిందీగా తీశారు. ఎక్కువ చిత్రాలు మన ఇదివరకు ఫ్యామిలీ చిత్రాలని కూడా హిందీలోకి తర్జుమా అయ్యేవండి. ఇక్కడ నాకు డౌట్ అండి, ఇప్పుడు ఈయన మొత్తం లెఫ్ట్ భావజాలం కదా కదా అసలు ఫ్యామిలీ సినిమాలు తీసారా? అంటే లెఫ్ట్ భావజాలం అంటేనంటే సినిమాకి ఎంటర్టైన్మెంట్ కావాలని ఒక భావజాలంతో ప్రజలకి ఒక భావాన్ని రుద్దటం ఆయనకి ఇష్టం లేదండి. ఒకే భావాన్ని. ఇప్పుడు నేను కమ్యూనిస్ట్ అయినంత మాత్రాన ప్రజలందరినీ కమ్యూనిస్టులుగా భావించి సినిమాలు తీయటం అనేది కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయం. కానీ చాలా రేర్ క్వాలిటీ అండి. రేర్ క్వాలిటీ తేలికైన విషయం కాదు. ఎందుకంటే కథకుడికి ఎప్పుడు కూడా ఒక భావానికి కట్టుబడి ఉండకూడదు. అదే కథల్లో ఎప్పుడు కూడా ప్రజలకు ఏం కావాలో ప్రజలకి ఇప్పుడు మనం చెప్పుకున్న సెంటిమెంట్స్ కొంతమంది ఉన్నారు. అవును, వాళ్ళు అంతే. ఇక అంటే వాళ్ళు అక్కడ రిజిస్టర్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు రిజిస్టర్ అయిపోయారు. ఈయన కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ తీసుకుంటారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ అంటే కుటుంబాల కోసం సినిమా అనేది ఫ్యామిలీ ఓరియంటెడ్ కింద భావించేవాడు. అంటే ప్రజలకి అనుకూల యోగ్యంగా ఆమోదయోగ్యంగా ఉండాలి కథలు అని చెప్పేసి ఈయన కథా రచయితగా ముందు నేర్చుకున్నాడు ఆయన. తర్వాత తాతిని ప్రకాశ్ రావు చెప్పాను కదా, ఏదో నిరుపేదలు అనే సినిమా తీశాడు అక్కడ ఈయన కథతోటి. తర్వాత హర్నాథ్ ఫస్ట్ పిక్చర్ మా ఇంటి మహాలక్ష్మి, కథకుడు డైలాగ్స్ ఈయనే. ఓకే. చాణక్య డైరెక్షన్లో చేశాడు ఆయన ఫస్ట్. రైట్. గుర్తుంటే కథా మాటలు ఈయనే ఇచ్చారు. అంటే ఈయన్ని కథలే బాగా సంప్రదించేవాళ్ళు. అప్పుడు పిఏపి సుబ్బారావు గారికి నచ్చిందే ఈయన. అందుకనే దాదాపు 15 పిక్చర్లు ఆ బ్యానర్లో అక్కినేనితోటే 8 సినిమాలు తీసిన ఘనత ప్రత్యేగాత్మ గారికి. రైట్. ఏమండి మ్యాక్సిమం హిట్స్. అవును. తర్వాత స్త్రీ, ఇలాగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా తీశారండి ఆయన. అవన్నీ చిన్న సినిమాలు కూడా తీశారు. అదే చెప్పేది. అక్కినేని గారు ఎప్పుడైతే ఇటు ఇచ్చారో అక్కడి నుంచి ఆయన రామకృష్ణ వీళ్ళందరితోటి లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఇవి తీశారు. ఏమండి తీసిన తర్వాత
ఇక్కడ ఈ వచ్చిన తర్వాత ఈ 1980 వచ్చేటప్పటికి ఈ కొంచెం ఊపు డైరెక్టర్స్ మారిపోయారు. తన కథలకి వాల్యూ తగ్గిందని అనుకున్నాడు ఆయన. అప్పుడు నేను సినిమాలు తీస్తే నా సినిమాలు యాక్సెప్ట్ చేయకపోవచ్చని ఆయనంతటా ఆయనే వైరాగ్యానికి వచ్చారు. ఎంచేతంటే స్పీడ్ ఎక్కిపోయింది బాగా, ఏదో కథలు తీసేస్తున్నారు దర్శకులు వచ్చేసి. అంచేతకి నేను పనికిరానని చెప్పుని ఆయన వైరాగ్యంతో డైరెక్షన్ తగ్గాడు ఆయన. నాగేశ్వరరావుకి అది నచ్చల, నువ్వు రమ్మన్నారు. అయినా కూడా నేను ఈ దీంతో ఈ పోటీ పడలేనండి. నేను ఇంచేత నేను నాకు ప్రశాంతంగా నా కథలు నా ఇదిగా ఉంటాయి. అంచేత నన్ను ఎవరు కూడా అప్పుడు అంత యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అందుకని నేను విరమించుకుంటున్నా అని చెప్పేసి హైదరాబాద్లో సెటిల్ అయిపోయాడు. తర్వాత ఆయన కొడుకు వాసు గారు అప్పుడు డైరెక్టర్. వాసు గారిది ఒక పెద్ద కథ చెప్తాను నేను. ఓకే, ఏమండి, ఇది అయిన తర్వాత ఆయన ఇక ఈయనకి 2 కొడుకులు 1 కూతురు. 2 కొడుకుల్లో ఫస్ట్ కె వాసు గారు డైరెక్టరు. రెండో వాడు ఆయన కాళిదాస్ అనే అతను సాఫ్ట్వేర్ చదివి బాగా ఎడ్యుకేటెడ్ అయ్యి ఫారెన్లో ఉన్నాడు ఆయన. ఇక తేజోలత అనే అమ్మాయి బెంగళూరులో పెళ్లి చేసుకుని ఎక్కడున్నారు, పిల్లల సైడ్ చాలా హ్యాపీ వాళ్ళు. ఏమండి, చాలా హ్యాపీగా ఇలా ఉంటుండగా హైదరాబాద్లో ఆయన అనారోగ్యంతో 2005లో హైదరాబాద్లో హాస్పిటల్లో మరణించారు. 2005లో. తర్వాత ఒక మంచి కథలకి మంచి సినిమాలకి పేరుని కొద్ది అక్కినే నాగేశ్వరరావు గారు మాత్రం చాలా ఫీల్ అయ్యారు ఆయన. ఆదిత్య సుబ్బారావుతో పాటుగా నువ్వు వస్తావు అనుకున్నాను నేను, కానీ నువ్వు ఇలా వెళ్ళిపోవటం అనేది నాకు చాలా లోటుగా ఉంది అని ఫీల్ అయ్యారు అక్కినే నాగేశ్వరరావు. ఇంచేత అన్ని మంచి సినిమాలు ఇచ్చిన దర్శకుడు ఆయన. ఆ తర్వాత రీప్లేస్ చేసి ఆయన ఆదిత్య సుబ్బారావు గారు ఇన్ని చేశారనుకోండి. తర్వాత గురువు గారు, ఈ ముగ్గురే నాగేశ్వరరావు గారికి ఎక్కువ సినిమాలు చేసింది. ఫస్ట్ ఆదిత్య సుబ్బారావు గారు 16 తీస్తే ఈయన ఒక 20 సినిమాలు తీశారు గురువు గారు. ఈయన ఒక 10-12 సినిమాలు తీశారు. ఇంకేంటంటే అంటే మంచి దర్శకులే నాగేశ్వరరావుతో సినిమాలు తీశారంటే ఇది ఒక ఉదాహరణ. మంచి కథలు సెలెక్ట్ చేసుకుని నాగేశ్వరరావు చేశారంటానికి ఇదివరకు మనం చెప్పుకున్నాం. కథల గురించి చాలా పర్టికులర్గా నాగేశ్వరరావు ఉండేవారండి. అలాగే ప్రత్యేగాత్మ గారు చేసిన సినిమాలన్నీ కూడా చాలా ఇటు కథాపరంగా స్క్రీన్ ప్లే పరంగా ఆయన స్క్రీన్ ప్లే అంటే చాలా మాస్టర్ అటండి ఆయన. నేను విన్నాను అది. అంటే తెలుసు ఆయన చూశాను నేను. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న పేరు గురించి చెప్తున్నాను. అంచేత కథ రాయటంలో కానీ, కథ చెప్పడంలో కానీ, స్క్రీన్ ప్లే రాయటంలో కానీ ఆయన మాస్టర్ అని విన్నాను. ఆయన చేత సలహాలు అడిగేవారు. ఆయన సినిమాలే కనపడుతున్నాయి. అవును అండి, అన్ని సినిమాలు ఆదర్శ కుటుంబం ఏ సినిమా తీసినా కూడా ఆయన చేత అలాంటి దర్శకులు. ఆ తర్వాత ఆదిత్య సుబ్బారావు గారు ఆ కోవలోకి చెందినవారు. రీప్లేస్మెంట్ తర్వాత అందరూ ఇలాగ మంచి దర్శకులు అందరూ మంచి సినిమాలు తీసి వారిలో ప్రత్యేగాత్మ గారు ఒకరు. అలాంటి దర్శకులు ఇప్పుడు ఉన్నారంటే ఇప్పుడు ఈ ట్రెండ్ వేరు, దాన్ని మనమే క్వశ్చన్ చేయలేము. ట్రెండ్ ప్రకారం వెళ్ళాల్సింది ఎవరైనా సరే. అంచేత ఆయన అంతటా ఆయనే తప్పుకున్నాడు ఆయన. సో మరి ఈయన గురించి చెప్పుకున్నాం, మరి వాళ్ళ కొడుకు కె వాసు గారి గురించి చెప్పుకున్నాం. ఆయన చెప్పకపోతే పరిపూర్ణత లేదండి ఈ సబ్జెక్ట్కి. ఏంటంటే తండ్రి గురించి చెప్పుకుని తండ్రి లాగా దర్శకుడు అయ్యి ఆయన ఇన్స్పిరేషన్తో దర్శకుడైన వాసు గారి గురించి చెప్పకపోతే దీని ఎపిసోడ్కి పరిపూర్ణత్వం రాదు. ఆయన గురించి కూడా చెప్తాను. ఆయన కూడా చాలా మంచి దర్శకుడు. ఎన్టీ రామారావు గారు మెచ్చుకున్న దర్శకుడు ఆయన, రేపు చెప్తాను.